అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. దేవ్ తనని ఎక్కడ వదిలిపెట్టొచ్చావురా? ఎక్కడైతే ఉండాలి అనుకుంటుందో అక్కడే వదిలిపెట్టాను. తను చెప్పిందా? చెప్పకపోతే ఏంటి? పెళ్ళి ఆపేసుకుందిగా. ఆ మాత్రం అర్థం కావట్లేదా? వాడితోనే ఉంటాను అని ఇండైరెక్ట్గా చెప్పింది. దానికి మనమెవ్వరం అవసరం లేదు. అది కాదు దేవ్, మనసుకి నచ్చని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారు చెప్పు అంటుంటే వాడు కూడా అంతే. ప్రేమని దాని మీద కురిపించాలి. ఒకరే ప్రేమిస్తే సరిపోదు కదా. ఎదుటి వాళ్ళకు కూడా ప్రేమ ఉండాలి. వాడికి మనసు కాదు, శరీరం మీద వ్యామోహం. అలాంటి వాడితో ఎలా ఉండాలనుకుంటుంది? ఛా, ఎంత చెప్పినా వేస్ట్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. కొడుకు బాధని చూడలేకపోయింది. కూతుర్ని ఎప్పుడు చూస్తాను అన్న దిగులు మొదలైంది సావిత్రికి. నీ బాధలన్నీ నా వల్లే కదా వదినా అనింది సుహాసిని వీళ్ళ కాన్వర్జేషన్ విని. నువ్వేంటి అలా మాట్లాడతావు? నీ గురించి అని అన్నామా? నువ్వు అలాంటి అనుమానాలు పెట్టుకోకు సుహాసిని అని తల నిమిరింది. ఇక డాక్టర్ వెళ్ళిపోవడంతో ఇద్దరు తినేసి నిద్రకి ఉపక్రమించారు. డస్కి గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు దక్ష్. నిజంగా నువ్వు మారిపోయావా బావా? నేను నమ్మలేకపోతున్నాను అనింది అతని జుట్టు నివృతూ. మాట్లాడలేదు దక్ష్. బావా అంటూ జుట్టు చెరిపింది. నేను ఇలా మాట్లాడకపోతే నువ్వు నాతో ఉండట్లేదు కదే. అంటే నువ్వు ఇప్పటి వరకు చేసిందంత నాటకమా? నేను మూవీస్లో మాత్రమే నటిస్తానే. రియల్ లైఫ్లో నీలాంటి ఆర్టిస్టులు యాక్ట్ చేసినంత మనకు చేయరాదులే అంటుంటే కొరకొరా చూసింది అతన్ని. పాప చూపులు బాబుకు కనిపించట్లేదు. హాయిగా బజ్జుండిపోయాడు. పళ్ళు బిగించి దక్షిత కూడా ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచిన దక్ష్ గాఢ నిద్రలో ఉన్న దక్షితని చూసి పెదాలు సన్నగా సాగితే క్యూట్గా నిద్రలో బుజ్జి కుక్కపిల్లలా కనిపిస్తున్న ఆమె పెదాలని ముద్దాడుతూ పొట్ట మీద బెడ్షీట్ కాస్త పక్కకు జరిపి ఆమెకు మెలకువ రాకుండా లైట్గా పెదవులు అద్ది అతను లేవడం వల్ల ఎక్కడ నిద్రలేస్తుందోనని అతను పడుకున్న యాంగిల్లో పిల్లోస్ అడ్జస్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక చాలా రోజుల తర్వాత హాయిగా పడుకున్న దక్షిత ఎప్పటికో మెలకువ రావడంతో పక్కన బాబు కనిపించకపోతుంటే మెల్లగా లేచి ఫ్రెష్ అయి వచ్చి సీ గ్రీన్ కలర్ చీర కట్టుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తుంటే, కిందుకమ్మ శ్రమ, నేను చేస్తానుగా, మీరు జరగండి. వద్దు పిన్ని గారు, ఆయనకి నా చేతులతో కాఫీ తాగడం అంటేనే ఇష్టం అంటూ ఇద్దరికీ కాఫీ కలుపుకొని దక్ష గదిలోకి వెళ్ళింది. బాబు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని అటాచ్డ్ జిమ్ రూమ్కి వెళ్ళింది. చెమటలు చిందించే పనిలో చాలా బిజీగా కనిపించాడు. అతని బేర్ బాడీకి చెమట పట్టి చాలా హాటుగా కనిపిస్తున్న బాబుని చూడగానే చూపు పక్కకు తిప్పేసి కాఫీ అంటూ అతని చేతిలో పెట్టింది. ఆమెను సూటిగా చూస్తూ కాఫీతో పాటు ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని, ఏంటి డస్కి ఈరోజు ఇంత హాట్గా రెడీ అయ్యావు అని అడిగాడు. ఆమె ప్రతి అణువు స్కాన్ చేస్తూ అతని చూపులకి ముడుచుకుపోతూ అతని కళ్ళ మీద చేయి పెట్టి, అలా చూడకు అనింది సిగ్గుతో. నా డస్కి నా ఇష్టం అన్నాడు. అబ్బో, నా మీద ప్రేమ పొంగి పొర్లిపోతుందేంటో అనింది. అది ప్రేమ కాదే డస్కి, కామం అన్నాడు గుడ్లు పెద్దవి చేసి. ఏంటి అంటూ అరుస్తుండగానే ఒక్కసారిగా స్పీకర్ ఆఫ్ చేసినట్లు మౌత్ మ్యూట్ అయింది. ఆమె నడుంని 2 వేళ్ల మధ్య బంధించి దగ్గరికి లాక్కున్నాడు. ఆమె సోగ కళ్ళని పైకెత్తి చూసింది. ఆమె చేపలాంటి కళ్ళల్లో చిక్కుకొని కాసేపటికి తేరుకొని కళ్ళ మీద పెదాలు తాకిస్తూ బుగ్గ మీద ముద్దిచ్చి, నిన్ను చీర ఎవడు కట్టమన్నాడే అన్నాడు కోపంగా. అదేంటి, చీర కడితే ఏమైంది? మూడొచ్చింది అన్నాడు చెవిలో. అతని మత్తైన గొంతుకి చెంపలు కెంపులయ్యాయి. ఆమె సిగ్గుకి నవ్వొస్తుంటే, ఓకేనా అని అడిగాడు. ఓయ్ అంటూ అతన్ని దూరం నెట్టి బయటకు వెళ్తుంటే ఆమె వాలు జడ అతని మెడకు చుట్టుకొని మళ్ళీ అతని గుండెలకి తాకింది బలంగా. అబ్బా అనింది బలంగా అతని ఛాతీ ఆమెకు తగలడంతో. రుద్దుకుంటూ, నొప్పిగా ఉందా అని కొంటగా నవ్వుతూ అడిగాడు. మూతి బిగించి చూసి, చాలా పెయిన్గా ఉంది అనింది కన్నీళ్లతో. కంగారుగా ఆమె చుబుకం పట్టి దగ్గరికి లాక్కొని, ఆర్ యూ సీరియస్ అని అడిగాడు. అవును అని తలూపింది. మరి ఇలా ఎందుకు రెడీ అయ్యావు అన్నాడు చెస్ట్ మీద రబ్ చేస్తూ. చిరుకోపంగా చూసి, చెయ్యేంటి అక్కడ పెట్టావు, తీ అనింది. నొప్పి అన్నావు కదే, అందుకే తక్కువ చేస్తున్నాను అంటుంటే, అవసరం లేదు
అని అతని చేతిని తీసేసింది. ఆమె కళ్ళల్లో నిజంగానే బాధ కనిపిస్తుంటే, జస్ట్ వెయిట్ ఫర్ 5 మినిట్స్, ఐ విల్ బి దేర్ అంటూ వెళ్ళాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఇక అతను చెప్పినట్లుగానే 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చేశాడు. వెళ్దామా అంటుంటే, ఎక్కడికి అనింది. చెబితే గాని రావా? వస్తాను గాని నువ్వు కూర్చో బావా, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనింది. ఇక తను కూర్చోగానే తనకి వడ్డించి ఆమె కూర్చుంది. ఇక ఇద్దరు కలిసి తింటుంటే చూస్తున్న రంగమ్మ కళ్ళు, అప్పుడే లోపలికి వచ్చిన బల్దేవ్ గారి కళ్ళు చెమ్మచేరాయి. ఎక్కడికి తీసుకెళ్తావు బావా? మూవీ తీయడానికి. నీతో పాటు మూవీ తీయాలనుకుంటున్నాను, ఏమంటావు? ఏంటి, నాతో మూవీ తీయాలనుకుంటున్నావా? ఇలా పెట్టుకొని అని పుట్ట తడుముకుంది. మా డైరెక్టర్ అది కనిపించకుండా దాచేస్తాడులే, యూ డోంట్ వరీ. మరి డ్యాన్స్దేముంది, నేనున్నానుగా, మెల్లగా నేను చేయిస్తాను, లేకపోతే గ్రాఫిక్స్లో సెట్ చేస్తానులే, ఏమంటావు? నిజంగా నీ పక్కన మూవీ తీయించడానికి రెడీ అయిపోయావా? హా, నిజంగానే చెబుతున్నాను, నమ్మట్లేదా నువ్వు? పెద్ద పెద్ద హీరోయిన్లనే రిజెక్ట్ చేస్తావు నువ్వు. అసలు నేనెవరో కూడా తెలీదు, నాతో సినిమా చేస్తానంటే నేనెలా నమ్ముతాను? అయితే నమ్మట్లేదా? సరే పద, ఎలా నమ్మవో నేను చూస్తాను అంటూ ఇద్దరు తినేసి అక్కడి నుండి బయలుదేరారు. ఎప్పుడొచ్చారు తాతయ్య అన్నాడు ఎదురుగా ఉన్న బల్దేవ్ గారిని చూసి. మనవడి మాటలకి చాలా సంతోషపడుతూ, ఇప్పుడే వచ్చాను నాన్న. ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పనుంది అంటూ తనని తీసుకొని బయలుదేరాడు. నిజంగా షూటింగ్కి తీసుకెళ్తున్నాడేమోనని ఎగ్జైటింగ్గా ఉంది, ఇంకోవైపు టెన్షన్గా కూడా ఉంది దక్షితకి. స్టార్ హీరోయిన్ అయిన తర్వాత నన్ను మర్చిపోవు కదా అన్నాడు మిర్రర్లో చూస్తూ. పిచ్చి చూపులు చూస్తూ, ఏంటి పిచ్చిదాన్ని చేస్తున్నావు బావా? నేను హీరోయిన్ అవ్వడం ఏంటి, అందులో పెద్ద హీరోనై నిన్ను మర్చిపోవడం ఏంటి అని తల కొట్టుకుంది. నిజంగానే నీ పక్కన ఆఫర్ ఇస్తున్నావా? అవును, ఇంకా నమ్మట్లేదా? నన్ను ఆఫ్ న్యూడ్గా అందరూ చూస్తుంటే నీకు ఇష్టమేనా బావా అనగానే స్టీరింగ్ మీద అతని పిడికిలు బిగిసింది. ఆమెకు కనిపించలేదది. చెప్పు బావా, మాట్లాడవేంటి అంటుంటే తలదెప్పి షార్పుగా చూశాడు. మరి మూవీ అన్నాక అన్నీ ఉంటాయి కదా, డైరెక్టర్స్ ఎలా చెబితే అలా చేయాలి, ఏ బట్టలు వేసుకోవాలంటే ఆ బట్టలు వేసుకోవాలి, నీకు ఓకే కదా? అందులో నేను ప్రెగ్నెంట్, ఇంత పొట్టేసుకొని మూవీ తీస్తే ఎవడు చూస్తాడు, చూడ్డానికి కూడా చెండాలంగా ఉంటుంది అన్న నెక్స్ట్ సెకండ్ పీక పట్టేశాడు కారు ఆపేసి. అలా అంత కోపంగా ఆమె పీక పడతాడని అనుకోలేదు దక్షిత. చాలా ఆశ్చర్యంగా చూసింది, భయంగా కూడా చూసింది అతని కళ్ళల్లో ఉన్న రౌద్రానికి. ఏంటే చెండాలమేంటి చెండాలం, పిచ్చిగా మాట్లాడితే ఇక్కడే చంపి పారదొబ్బుతా రాస్కెల్ అంటూ విసురుగా వదిలేశాడు. ఆ మాటకి అంత కోప్పడతాడని అస్సలు అనుకోలేదు. ఏదో క్యాజువల్గా అనేసింది. ఆ కోపంలో కూడా ప్రేమ కనిపిస్తుంటే నవ్వుతూ అతన్ని చూసింది. మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. సారీ అని చెవులు పట్టుకుంది. చూడట్లేదు. బావా అని గోకుతోంది, అయినా కానీ పట్టించుకోలేదు. నిన్నే ఏదో క్యాజువల్గా అన్నాను అనింది. అయినా కానీ మాట్లాడకపోవడంతో తను కూడా మూతి ముడుచుకొని తల పక్కకు తిప్పేసింది. కాసేపటికి కారు ఆగింది. ఎక్కడికి తీసుకొచ్చాడు అని చుట్టూ చూసిన తనకి హాస్పిటల్ కనిపించడంతో హాస్పిటల్ తీసుకురావడానికి ఎన్ని మాటలు చెప్పాడా. నేను ఏదేదో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా వాగేశా, ఈయన గారికి కోపం తెప్పించేశా అనుకుంటూ దక్ష దిగడంతో తను కూడా దిగేసి అతని వెనకాలే నడుస్తోంది. ఇక ఫేస్కి మాస్క్ ఎలాగో ఉంటుంది కాబట్టి రిసెప్షన్లో మాట్లాడి ఓపీ తీసుకుని సరాసరి గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. నమస్తే దక్ష గారు అనింది డాక్టర్. నమస్తే అంటూ డాక్టర్ ముందు కూర్చున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మేడం? బాగానే ఉంది. వామిట్స్ అవి తగ్గాయా? కాస్త వామిట్ సెన్సేషన్ ఉంటుంది. అన్నీ తినాలనిపించట్లేదు, కొన్ని స్మెల్స్ నచ్చట్లేదు. ఇప్పుడు ఇలాగే ఉంటుంది 6th మంత్ వచ్చే వరకు అనగానే సరే అన్నారు. మీకు స్కానింగ్ చేస్తాను పదండి అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళింది. అంతలో కాలుస్తే మాట్లాడుతూ బయటకెళ్ళాడు దక్ష్. కాసేపటికి బయటకు రావడంతో రూమ్లో దక్ష్ కనిపించకపోయేసరికి కంగారుగా బయటకెళ్తుంటే, మీరు కూర్చోండి మేడం, సార్ వస్తారు. ఇలా ఉంది డాక్టర్ ఇప్పుడు అని అడుగుతుండగానే లోపలికొచ్చాడు దక్ష్. దక్ష్ గారు, బేబీ చాలా బాగుంది కానీ బాగా వీక్గా ఉంది. ఫుడ్ బాగా తీసుకుంటే గ్రో బాగుంటుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అంటుంటే ఓకే అంటూ తలూపాడు.
ఇక మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టి డైట్ చెప్పి పంపించింది. ఇక మెడిసిన్ తీసుకొని ఇద్దరు కారులో కూర్చున్నారు. ఏంటి, నాతో మాట్లాడవా అని ముద్దుగా అడిగింది. ఆమె మాటను కనీసం పట్టించుకోను కూడా లేదు. నేనేమన్నానని, నా గురించే కదా అనుకున్నాను, నిన్నేమైనా తిట్టానా అంటుంటే ఒక చూపు చూశాడు. మౌత్ మ్యూట్ చేసుకొని కూర్చుంది. కాసేపటికి కార్ ఆగింది. ఇంత త్వరగా ఇల్లొచ్చిందా అని ఆశ్చర్యంగా చూసిన తనకి ఎక్కడికి తీసుకొచ్చాడో అర్థం కాలేదు. ఇక ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోయాడు. లోపల చూస్తున్న దృశ్యానికి కళ్ళు పేలిపోయాయి. భయంతో తల తిప్పి దక్షిణి చూసింది. యాటిట్యూడ్గా క్రాస్ లెగ్స్ వేస్తూ పక్కన చైర్లో కూర్చున్నాడు. ఒంట్లో వణుకొచ్చేసింది. బావా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదంతా ఏంటి అని కంగారుగా అడుగుతుంటే ఈవిల్ స్మైల్ ఇచ్చి ఆమె చేతిలో ఏదో పెట్టగానే దాన్ని చూసి చేతులు వణికిపోయాయి దక్షితకి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.